సార్ అందరూ అన్ని కష్టం అనుకుంటారు కానీ అన్నిటికంటే సినిమా ప్రొడక్షన్ కష్టం. అవును సార్. ప్రొడ్యూసర్‌కే కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు వచ్చిన కష్టాలు ఏంటి సార్? నాకు వచ్చిన కష్టాలు ఏంటంటే సార్, అనుభవం లేకపోవడం. ఆ! కొన్ని సార్లు మిస్‌మేనేజ్‌మెంట్ చేసి లాస్ట్ మినిట్‌లో టెన్షన్ పడతాం చూసారా? అదే కష్టం. అది కూడా నా మూలనే గానీ యాక్టర్స్ మూలాన ఎప్పుడు నాకే కష్టం. నేను అసలు యాక్టర్స్ ముందు అంటలేదు. అసలు ఆర్టిస్ట్‌లని కాదు సార్. అది కూడా నా మూలనే. అంటే మాకు కొత్త సార్. మాకు ఈ వాతావరణం, ఈ మోడ్ ఆఫ్ బిజినెస్ ఇదంతా మాకు కొత్త. అది ఎలాగా మనం ఒకటి అనుకుని ముందుకొస్తాం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కానీ మనం చేసే ప్లానింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ నాకొక ఇది ఎప్పటికీ అర్థం కాని చిదంబర రహస్యం ఉంటుందండి. అదేంటంటే ఈ ఏ ఇండస్ట్రీలో అయినా సార్, అవును సార్. ఈ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఏ బిజినెస్లో అయినా మనం ₹10 పెడితే ఒక 10% టు 20%, 20% టు 30% లాభం వచ్చి ఇది అమ్ముడు పోతే దీనికి ఇంత లాభం వస్తుంది అనేది ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండదు. బట్ దీనికి ఎలా వస్తారు సార్? ఏ బేసిస్ మీద సినిమా ఇండస్ట్రీకి వస్తారు కొత్తగా వచ్చే నిర్మాతలు? మెయిన్ ఏంటంటే సార్, మీకు ఆ ప్యాషన్ కూడా ఉండాలి సార్. ఓకే. మీరు ఆ రిస్క్, ప్యాషన్ అంటే ఇన్ ద సెన్స్ ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, మీకు ఆ రిస్క్ తీసుకునే హార్ట్ కూడా ఉండాలి. జస్ట్ బికాజ్ నేను తీసేసాను మీరు చూసేయాలంటే కుదరదు. మీరు ఆడియన్స్ ఈరోజు బాగా చూసి అయిపోయారు. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం వాళ్ళ రూపాయితో పాటు వాళ్ళ టైంకి మనం కరెక్ట్గా జస్టిస్ చేయగలుగుతున్నాం లేదా అని చూసుకోవాలి. అంతే. నాకు నచ్చింది, నాకు అనిపించింది మీరు చూసేయాలంటే కుదరదు కదా. వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాలి. నా ట్రైలర్తోనో నా టీజర్తోనో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక అవకాశం ఇచ్చి మా మూవీ చూడండి అన్నట్టుగా నేను ఆ 2 minutes ట్రైలర్లోనే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఆ ఇంప్రెస్ చేయగలిగితేనే నేను ముందు గెటాను. మీరు 2 minutes ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. చేస్తేనే ఇక్కడికి వచ్చారు. అది మా రైటర్ గారికి మా డైరెక్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ఇది నేను కొంచెం అంటే నేను టెన్షన్ పడ్డాను. అది నెంబర్స్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏదన్నా షూటింగ్ అప్పుడు ఏదైనా ఎక్స్పెన్సివ్ ఇట్లాంటివి ఏమైనా పడతాను, కానీ అసలు రియల్ ఇదంతా వాళ్ళిద్దరు చూసుకున్నారు. ఓకే. ఎందుకంటే మా రైటర్ గారు, డైరెక్టర్ అండ్ ఇంకొక వ్యక్తి ఆయన మెన్షన్ చేయాలి, ప్రమోద్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూడా చాలా వరకు టైం కేటాయించి ఆయన కూడా దగ్గరుండి, ఆయన ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఆయన మాకు కొంచెం గైడ్ చేసేవారు. ఓకే, ఏం చేయాలి, ఏం చేయాలి, ఇలా రాయటం కాదురా, ఇలా ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుంది, షెడ్యూల్ ఇలా వేసుకోవాలి అనేది ఆయన మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టారు.